పాక్ ఆక్రమిత కశ్మీర్లోని రావల్కోట్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కార్యకర్తలు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో జేఏసీకి చెందిన కొందరు వ్యక్తులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో 11 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య 10ల సంఖ్యలో ఉంటుందని అనుమానిస్తున్నారు. 20 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. కాగా నిరసనకారులు మాత్రం భద్రతా బలగాలే తమపై బలప్రయోగం చేశారని ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజలు, పాకిస్తాన్ పాలకుల మధ్య పెరుగుతున్న అసంతృప్తి ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని రావల్కోట్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కార్యకర్తలు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో జేఏసీకి చెందిన కొందరు వ్యక్తులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో 11 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య 10ల సంఖ్యలో ఉంటుందని అనుమానిస్తున్నారు. 20 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. కాగా నిరసనకారులు మాత్రం భద్రతా బలగాలే తమపై బలప్రయోగం చేశారని ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజలు, పాకిస్తాన్ పాలకుల మధ్య పెరుగుతున్న అసంతృప్తి ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.